నమస్కారం కృష్ణారావు గారు. దేశంలో రాజకీయ పరిణామాలు చూసుకునేటట్టయితే నార్త్ సైడ్ అంతా ఒక వే ఉంటే సౌత్ సైడ్ అంతా ఒక వే ఉంది. ఇన్ఫ్యాక్ట్ రీజనల్ పార్టీస్ అన్నీ ఒక హవా నడిచాయి. ఏది సౌత్ ఇండియాలో మీరంటే అటు మీరు ఒరిస్సా కానీ, లేకపోతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ, లేకపోతే తమిళనాడు కానీ, ఇట్లా చూసుకున్నట్లయితే రీజనల్ పార్టీస్ యొక్క ఇంపాక్టు అక్కడ ఉండే లీడర్స్ బట్టి బాగా ప్రభావం చూపించింది. వాళ్ళు ఒక 5 ఏళ్ల వరకు వాళ్ళ పరిపాలన విధానం బట్టి వాళ్ళు పరిపాలన సాగించారు. సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్, అట్లాగే మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోకి వచ్చేటట్టయితే మరి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ అనుకోవచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో చేజిక్కించుకుంది. బట్ కేసీఆర్ గారు పట్టు వదిలిపెట్టట్లా. మళ్ళీ ఆయన చూస్తూ ఉంటే పదవిలోకి వచ్చే అవకాశం ఉందా అని ఒకటి చిన్న సందేహం అయితే వస్తుంది. సో అసలు ఎందుకంటే మనకి ఇదివరకు నార్త్లో కూడా చూసాము, అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఇట్లా రీజనల్ పార్టీస్ రావడము, ఫేడ్ అవుట్ అయిపోవడము, అదంతా. అసలు ఈ రీజనల్ పార్టీస్ ఉంటాయా, ఫేడ్ అవుట్ అయిపోతాయా? దేశంలో 2 ప్రధాన ప్రతిపక్షాలు, ఒకళ్ళు కాంగ్రెస్ బీజేపీ కానీ, లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ ఇట్లాగా. సో సదర్న్ స్టేట్స్లో ఈ రీజనల్ పార్టీస్ హవా ఎంతవరకు ఉంటుంది, అసలు వాటి సర్వైవల్ ఉంటాయా, ఫేడ్ అవుట్ అయిపోతుందా? అండ్ ప్రత్యేకంగా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది దాని మీద చిన్న వివరణ. ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం మనగలుగుతున్నాయి, అధికారంలోకి రాగలుగుతున్నాయంటే ప్రధానమైన కారణం ఇది జాతీయ పార్టీల వైఫల్యం, నాయకత్వ వైఫల్యం. రెండోది తెలంగాణనే మనం దృష్టిలో పెట్టుకొని డిస్కస్ చేద్దాం. 2019 తర్వాత బీజేపీ ఎదుగుదలకు చక్కని అవకాశం తెలంగాణలో ఉండింది. ఆ మంచి అవకాశాన్ని బీజేపీ పోగొట్టుకుంది. ఒకటి బండి సంజయ్ గారిని తీసేయటం, బాగా అగ్రెసివ్గా పోతున్నప్పుడు రీజనల్ పార్టీతో అలైన్ అవుతున్నామన్న ఇంప్రెషన్ ప్రజల్లో కల్పించటం, ఈ 2 దానికి డ్యామేజ్ చేశాయి. అందుకనే కాంగ్రెస్ వచ్చింది. లేకపోతే కాంగ్రెస్ వచ్చి ఉండేది కాదు. బీజేపీ తప్పకుండా మంచి ఛాన్స్ ఉన్నది. ఈరోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దానికి మెయిన్ అపోజిషన్గా ఉండటానికి బీజేపీ సరైన ప్రయత్నం చేయటం లేదు. ప్రజల డిమాండ్స్ని తీసుకొని ఎజిటేట్ చేయడం అబ్సల్యూట్లీ నిల్. పెద్ద ఎత్తున ఏమీ జరగట్లేదు. ఇప్పుడు రుణమాఫీ జరగలేదు, దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేసుకొని ప్రజలు తీసుకుపోవాలి కదా. అటువంటి కార్యక్రమాలు ఏది పెద్ద ఎత్తున చేయటం లేదు. మూడోది బహునాయకత్వం. ఎవడు దీన్ని లీడ్ చేస్తున్నాడో కూడా తెలియదు. అంటే ఇది ప్రాబ్లమ్స్, కాంగ్రెస్కున్న ప్రాబ్లమ్స్ ఒకటి ఇప్పుడు బీజేపీ కూడా వస్తున్నాయి. ఒకరిని ఓవరాల్గా ఇన్ఛార్జ్ పెట్టి ట్రస్ట్ చేసి ముందుకు తీసుకుపోవటం చేయకపోతే పార్టీ ఎదగదు. ఆ క్రియేట్ అయిన వ్యాక్యూమ్ని ఎవరు ఫిలప్ చేస్తున్నారు? బీఆర్ఎస్ ఫిలప్ చేస్తున్నారు. స్లోగా కాంగ్రెస్ మీద యాంటీ వచ్చేస్తున్నది. వాళ్ళు పెద్ద మేనిఫెస్టో ఇచ్చారు, అమలు చేయలేకపోతున్నారు. అక్కడ బహునాయకత్వం ఉంది, డైరెక్షన్ లేకుండా పోతుందనే ఇది వస్తూ ఉన్నది. బట్ అక్కడ ఆ అడ్వాంటేజ్ బీజేపీ తీసుకోలేకుండా బీఆర్ఎస్కి వదిలేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ వచ్చినా ఆశ్చర్యం లేదు, వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. రెండోది రీజనల్ పార్టీల్లో ఎవడో వీడు, ఈయన నాయకుడు, లోకల్, ఎవ్రీథింగ్ రెస్ట్ విత్ హిమ్, ఆయన చూసుకుంటాడు. ఆ ఓనింగ్ అప్ ఉంది. ఇక్కడైతే కేసీఆర్, అక్కడైతే చంద్రబాబు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కడ స్టాలిన్, ఇట్లా వాళ్ళు ఉన్నారు. సో వాళ్లకు నెట్వర్క్ ఉంటుంది, కింద దాకా తెలుస్తుంది. వాళ్ళ పార్టీ కోసం ఏం చేయాలనే దాని మీద సరైన అవగాహన ఉంటుంది. జాతీయ పార్టీల్లో ఇది మిస్సింగ్. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడ మళ్ళా ఎవరిని వెయ్యాలి ఏందనే దానికి 100 మంది మీద ఆధారపడాలి. వీళ్ళందరూ ఇచ్చిన దాన్ని వాడు పోసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంటుందో లేదు, ప్రతి వాడికి ఓ అజెండా, వీళ్ళందరూ పూర్తిగా తెలిసి ఉండదు. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ 2 జాతీయ పార్టీల్లో మనం చూస్తున్నాం. అందుకని ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. బేసిక్గా ప్రాంతీయ పార్టీలు పెద్దగా
ఇది సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలు అయితే కావు ఇవి కుల కుటుంబ రాజకీయ పార్టీలు. త్వరగా పోవటమే మంచిది, బట్ అవి ఎక్కువ కాలం మనగలుగుతున్నాయంటే దానికి కారణం జాతీయ పార్టీలు సరిగ్గా పనిచేయకపోవటమే. బట్ ఇవి పోవటం అనేది జరుగుతున్నది. చూడు, మహారాష్ట్రలో స్లోగా వీకెన్ అయిపోయినాయి. శరద్ పవారు, బాల ఠాకరే పార్టీ, అది శివసేన, ఇవి ఏమైపోయినాయి. కర్ణాటకలో నెమ్మదిగా దేవగౌడ పార్టీ చాలా చిన్నదైపోయింది. బట్ ఆంధ్ర, తమిళనాడులో మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉన్నది. యాంటీ వేవ్ ఎవరో ఒకరు అక్కడ ఉండాలి. ఆ యాంటీ వేవ్ని తీసుకునే పరిస్థితిలో జాతీయ పార్టీ లేనప్పుడు ఆ అడ్వాంటేజ్ ప్రాంతీయ పార్టీలకు వస్తూ ఉన్నది. సో ఇది ఓవరాల్గా దేశంలో రాజకీయ స్టెబిలిటీకి అంత మంచిది కాదు. రెండు పార్టీల విధానం దేశమంతటా ఉండటమే మంచిది. అది ఇవాల్వ్ కావటం కష్టంగా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పాతుకుపోయినాయి. వీళ్ళు సరిగ్గా పాలించకపోతే ఈ బ్యాక్లాష్ అటు వస్తున్నది, అటు సరిగ్గా జరగకపోతే ఇటు వస్తూ ఉన్నది. సో మధ్యలో జాతీయ పార్టీలు పైకి వచ్చేటువంటి స్పేస్ దొరకటం లేదు. వాళ్ళు కూడా సరైన స్ట్రాటజీతో ముందుకు పోవటం లేదు. సో ఇది జరిగినంత వరకు ప్రాంతీయ పార్టీలు గట్టిగానే ఈ 2-3 రాష్ట్రాల్లో ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఐడియాలజికల్ బేస్ లేకపోయినా, హైలీ కరప్ట్ గవర్నమెంట్స్ ఇచ్చినా, బేసిక్గా ఇంకే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అటా ఇటా అని వాటి మధ్యనే కొట్టుకొని వస్తున్నారు ప్రజలు. సో బీఆర్ఎస్ వచ్చే అవకాశమే బెటర్గా ఉంది. ఇప్పుడు బీజేపీ అసలు ఏవి పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా అవుపించడం లేదు. బీఆర్ఎస్ అవుపించినంత మాత్రం కూడా అవుపించడం లేదు. ఈ 1 వీక్లో మరి బీజేపీకి స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేస్తామని అంటున్నారు. అసెంబ్లీలో పోట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీలో తప్పకుండా హరీష్ రావు గారి కాంట్రిబ్యూషను, కేటీఆర్ కాంట్రిబ్యూషను చాలా బాగా ఉంది. ఆ లెవెల్లో ఎవరు బీజేపీ లీడర్ మనకు అవుపించడం లేదు అక్కడ. మరి చూద్దాం ఏ విధంగా ఇది రూపకల్పన తీసుకుంటుందా అనేది. నమస్కారం.